రాజోలు మల్కీపురం మండలం తూర్పుపాలెంలో రెండో రోజు జాతీయ మహిళా వాలీబాల్ పోటీలు మొదలయ్యాయి. ఈ పోటీల్లో సౌత్ సెంట్రల్ రైల్వే, తెలంగాణ స్టేట్, కేరళ పోలీస్, పీకేఆర్ టీంలు తలపడ్డాయి. క్రీడాకారులు ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొంటున్నారని ఏఎస్ఎఫ్ చైర్మన్ అడబాల వేణుగోపాల్ తెలిపారు. ఈ పోటీలు తిలకించేందుకు క్రీడాభిమానులు వేలాదిగా తరలివస్తున్నారు. ఆల్ ఇండియా ఉమెన్ ప్రీమియర్ వాలీబాల్ లీగ్ 2024లో ఈరోజు రెండో రోజు పోటీలు ప్రారంభం జరుగుతున్నాయి. ఈరోజు దాదాపు పోటీలో ఉన్న అన్ని జట్లు, ప్రతి జట్టు ఈరోజు మ్యాచ్ ఆడుతుంది. దాదాపు 6 మ్యాచ్లు జరుగుతాయి. అందులో ఉదయం షెడ్యూల్లో ఈరోజు ఆల్రెడీ ఒక మ్యాచ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రం షెడ్యూల్లో నైట్ మ్యాచెస్గా 5 మ్యాచ్లు జరగబోతున్నాయి. మొట్టమొదటిసారి సౌత్ సెంట్రల్ రైల్వే మరియు తెలంగాణ జట్లు ఈ రెండు జట్లు ఇప్పుడు మొదటి మ్యాచ్ ఆడుతున్నాయి. దీని తర్వాత కేరళ పోలీస్ మరియు పీకేఆర్ జట్లు రెండో మ్యాచ్ ఆడతాయి. అలాగే మనకి మిగతా 3 మ్యాచ్లు కూడా ఈ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 6 మ్యాచ్లు ఈరోజు జరగాలి. దానిలో మనకి ఈరోజు మొత్తం ఈరోజు పోటీలు పూర్తయ్యేసరికి ప్రతి జట్టు రెండు మ్యాచ్లు కంప్లీట్ చేసిన లీగ్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు పోటీలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి జట్టుకి గెలుపు చాలా అవసరం. ఎందుకంటే ప్రతి లీగ్ మ్యాచ్లో వాళ్ళు సాధించినటువంటి విజయమే వాళ్ళకి పాయింట్ సాధించి పెడుతుంది. లీగ్ మ్యాచ్లో వచ్చిన పాయింట్ల ఆధారంగా విజేతను నిర్ణయించే అవకాశం ఉంది. కాబట్టి విజేతను ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి జట్టు విజయం కోసం పోరాడుతుంటాయి. కాబట్టి పోటీలు చాలా రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. ఈ పోటీలో మేము ప్లేయర్స్కి అకామిడేషన్ విషయంలో, అలాగే ఫుడ్ అరేంజ్మెంట్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుని మేము ఇక్కడ ప్రిపరేషన్ దగ్గర నుంచి అన్ని దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నాం. హౌసింగ్ ఇన్ఫ్రా ఆల్ ఇండియా